ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తూ ఉండగా ఒకరు ప్రభుత్వ ఉద్యోగిగా, మరొకరు పొలిటీషియన్ గా పనిచేస్తున్నారు. అలాగే అంజలి, కియారా అద్వానీ ఇద్దరు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, పోస్టర్స్, టీజర్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక అంతా బాగానే ఉన్నా తాజాగా ఈ సినిమా కొత్త వివాదంలో ఇరుక్కున్నట్టు తెలుస్తోంది. ఆ స్టార్ హీరో సినిమాను కాపీ కొట్టారు అంటూ ఒక వార్త తెరపైకి రావటం గమనార్హం. ఇక అసలు విషయంలోకి వెళితే ప్రముఖ సినీ విమర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న బ్లూ సట్టై సోషల్ మీడియాలో గేమ్ చేంజర్ సినిమా కాపీ అంటూ ఊహించని కామెంట్లు చేశారు. ఆయన మాట్లాడుతూ గేమ్ చేంజర్ సినిమా విజయకాంత్ నటించిన తెన్నెవన్ సినిమా కాపీ అంటూ తెలిపారు. నిజాయితీపరుడైన ఒక ఐఏఎస్ అధికారి రామ్ చరణ్ కి అధికారంలో ఉన్న రాజకీయ నాయకుడు ఎస్జే సూర్యకి మధ్య జరిగే సంఘర్షణ ఈ గేమ్ చేంజర్ కథ అంటూ తెలిపారు. ఇక అలాగే నిజాయితీపరుడైన ఎన్నికల కమిషనర్ తెన్నవన్ ఐఏఎస్ తమిళనాడు ముఖ్యమంత్రి నాజర్ మధ్య జరిగే సంఘర్షణ ఈ తెన్నవన్ సినిమా కథ. రాజాదురై సినిమా కథను కాపీ కొట్టిన వాళ్లు ఇప్పుడు తెన్నవన్ సినిమాని కూడా కాపీ కొట్టారు అంటూ ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. సాధారణంగా పెద్ద సినిమాలు విడుదలయ్యేటప్పుడు ఇలాంటి వార్తలు రావటం సహజమే. అందుకే ఇప్పుడు ఈ సినిమా ఇలాంటి విమర్శలు ఎదుర్కొంటోంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక గేమ్ చేంజర్ సినిమా విషయానికి వస్తే ఎస్జే సూర్య, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా కోసం ఏకంగా 300 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం దిల్ రాజు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని చెప్పొచ్చు. ముఖ్యంగా పాటల కోసమే దాదాపు 90 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. ఇక సంక్రాంతి బరిలోకి రాబోతున్న ఈ సినిమా ఇలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. మరొక వైపు ఈ సినిమా ద్వారా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అంజలి, కియారా అద్వానీ కూడా సక్సెస్ కోసం గట్టిగా పోరాడుతున్నారు. మరి వీరిద్దరికీ కూడా ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. ఏది ఏమైనా గేమ్ చేంజర్ విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇలాంటి రోజుకొక వివాదాలు తెరపైకి వస్తూ అభిమానులలో ఆందోళనలను కలిగిస్తున్నాయి.